సార్ వాళ్ళు ఎక్కడి నుంచే వెళ్ళారు సార్? అన్నా నేను ఉదయం ఫుటేజ్ చూపించండి. టైం చెప్పండి సార్. 6:35 అన్నా. వీళ్ళేమో చూడండి. అలాగే ఫ్రీజ్ చేయండి. సార్ 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 వాళ్ళే సార్. అన్నా వాడి మొహాన్ని కొంచెం జూమ్ చేయండి. ఒక నిమిషం. వాడు సూసైడ్ చేసుకున్నాడంటే మనం నమ్మేం కదా. మనం నమ్మేలా చేశారు. ఇప్పుడేం చేద్దాం? పోలీసుల దగ్గరికి వెళ్దామా? పోలీస్ దగ్గరికి వెళ్తే ఆ రోజు చూసావు కదా, ఓ యాక్సిడెంట్ కేసులో ఆ అమ్మాయికి లోపల పెట్టారు. వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఏం చేయరు. ఏం చెయ్యరా? వాళ్ళేగా కనిపెట్టాలి. ఇంకెవరు కనిపెడతారు? మనం కనిపెడతాం. నేను కనిపెడతాను. పోలీస్ అయ్యాక కనిపెట్టాలా ఏంటి? నేను కనిపెట్టి పోలీస్ అవుతాను. పోరసు నేను చెప్పేది విను. ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జోసఫ్. వీడు సొంతూరు ఒంగోలు. 2 సార్లు గుండా శాఖలో అరెస్ట్ అయ్యాడు. వీడి పేరు మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. ఎవరు కావాలి? జోసెఫ్ ఉన్నారా? నేను వైజాగ్ నుంచి వస్తాను. ఏంటి విషయం? మీరు జోసెఫ్ని పిలవండి, ఆయనతోనే మాట్లాడుకుంటాను. ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. ఎవరే? ఏమో తెలీదు. ఎవడో ఒకడు నిన్ను వెతుక్కుంటూ వైజాగ్ నుండి బుల్లెట్ వేసుకుని వచ్చేసాడు. నన్ను ఎత్తుకుంటూ వైజాగ్ నుంచి వచ్చాడా? చూడటానికి అచ్చం పోలీసోళ్లాగే ఉన్నాడు. పోలీసోళ్ళ ఉన్నాడా? బుల్లెట్ అని చెప్పు. బుల్లెట్ తిరిగి లేని శబ్దమే రాలేదే. జోసెఫ్ ఫైసల్ని నువ్వే కదా చెప్పావు? ఫైసల్ నువ్వే కదా చెప్పావు? చెప్పరా? నేను చెప్పాను. చెప్పావు? ఎందుకు చెప్పావు? చెప్పరా? చెప్పు. మధు అకౌంట్లో డబ్బులు వేసి అబ్బాయి చెప్పన్నారు. నేను చెప్పేసా. నాకు ఇంకేం తెలియదు. నాకు వేరే ఇంకేం తెలియదు. మధు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడో చెప్పరా? కావాలి నన్ను
అన్నా ఇక్కడ మధు మధువా? అదిగో అక్కడ పచ్చ చొక్కా వేసుకుని కూర్చున్నాడే వాడే. బ్రదర్ నువ్వేనా మధు? నేను కాదు, అదిగో అక్కడ గుండు కొట్టు కూర్చున్నాడే ఆడే. మధు ఆడే. నువ్వేనా మధు? ఇదిగో వైజాగ్ బాబు, ఇక్కడున్న 16 మందిలో ఎవడో ఒకడే మధు. వాడెవడో నువ్వు కనిపెట్టడానికి ముందే నీ ప్రాణం తీసుబారు దొబ్బుతారు. ఇక్కడున్న వాళ్ళలో మధు ఎవడో వాడుగా ముందుకొస్తే వాడిని మాత్రమే కొడతాను, లేదంటే ఇక్కడ ఉన్న 16 మందిని కొడతాను. మా అడ్డకొచ్చి మాకే వార్నింగ్ ఇస్తావా? ఎవడ్రా మధు? చెప్పండ్రా. నీ అప్ప ఎవడ్రా మధు? చెప్పరా. ఆ అబ్బాయిని ఎందుకురా చంపావు? చెప్పరా. నాకేం తెలియదు. విజయవాడ నుంచి మోహన్ అనేవాడి పని చేయమని చెప్పాడు. నా అకౌంట్లో 4 లక్షలు వేసి 2 లక్షలు నన్ను తీసుకోమని పని ఇంకొకరికి అప్పచెప్పమని చెప్పాడు. పని అప్పచెప్పాను అంతే. ఎందుకో ఏంటో కారణం నాకు తెలియదు. నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు. ఎందుకు? ఏమైంది? ఎక్కడున్నావురా నువ్వు? ఇక్కడ ఎవరెవరికో డబ్బు చేతులు మారింది మైథిలి. జోసెఫ్ మధు అన్నాడు, మధు మోహన్ పేరు చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళకి పని ఇచ్చిన వాడు తప్ప ఇంకేం తెలియదు. ఈ ఫోటోలో ఉన్నాడు ఒక్కొక్కరు ఇంకా పట్టుకొని వస్తున్నాడు. జోసఫ్ తెచ్చాడు. వాడు నా పేరు చెప్పేశాడు. నాకు వేరే దారి తెలియదు మోహన్. నీ పేరు చెప్పేశాను. వాడు ఇప్పుడు నేను వెతుక్కుంటూ వస్తాడు.